శ్రీకృష్ణుడికే నిందలు పడ్డాయి. అలాంటిది మేమెంత నార్మల్ పర్సన్స్‌ని. సో, మాకు గూడా అలాగే నిందలు పడ్డాయి. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఈ మాట మీరు మాట్లాడకూడదండి. మీరైనా, మీ భర్త గారైనా మాట్లాడకూడదు. ఈయనేంట్రా ఇప్పుడు నా మీద పడతాడు? ఒక మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెట్టి సెటిల్డ్‌గా చాలా బాధతో మాట్లాడారు. నాకు బాధ అనిపించింది. ఏంటి ఎలా కొలమా కాదు ఎర్నాకుళం. ఏంటో మైండ్‌లో నుంచి ఇంకా డైలాగ్ ఎళ్ళట్లే. కృష్ణుడు లాంటి వాళ్ళకే నిందలు తప్పదు మేమెంత. చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమాలో కూడా ఆఫర్ వచ్చింది. ఆవిడ నటించారు కూడా అందరికీ తెలిసిన వ్యవహారం, ఒక బొంగురు గొంతు వేసుకుని. నీ మాటల్లో ఎటకారం లైట్ గా అర్థమవుతోంది నాకు. ఆ నవ్వుల వెనకాల చాలా నాటకాలు ఉండొచ్చు, ఆ కేరింతల వెనకాల క్రిమినల్ ఆలోచనలు కూడా ఉండొచ్చు. ప్రూఫ్, కాంక్రీట్ ప్రూఫ్ ఉంటేనే కదండి ఎఫ్ఐఆర్ క్రియేట్ అవుతుంది. పొరపాటు అయిపోయిందిరా, నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా. సోషల్ మీడియాలో మ్యానిపులేషన్లతో అబద్ధాన్ని నిజంగా వైరల్ చేయొచ్చు. అంటే నేను అబద్ధం చెప్పానా? నేను అబద్ధం చెప్పానా? 30 లక్షలు, 40 లక్షలు, 20 లక్షలు కట్టిన వాళ్ళకి కూడా పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు పేరెంట్స్ ఉన్నారు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు వసూలు చేశారు. చివరికి అది ఫేక్ అని తేలింది. ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు కానీ మోసం చేయటం నా తప్పు ఎలా అవుతుంది? మోసం చేస్తే మాత్రం అది ఎక్కువ రోజులు దాగదు. ఇది సోషల్ మీడియా యుగం. ఏదైనా నిజం ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాడు. కర్మ అనేది డైరెక్ట్గా అప్లై అవుతుంది, ఇండైరెక్ట్గా అప్లై అవుతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. పిల్లల్ని మీరు తెచ్చారా లేకపోతే బయట వాళ్ళు తెచ్చారా? మీరు పిల్లల్ని తెచ్చి పిల్లలతో కాంటెంట్ చేసి జనాల్ని ప్రొవోక్ చేశారు. వారే బాంబు పెడతారు, వారే తీస్తారు, నింద మా మీద వేస్తారు.